సంగారెడ్డిలో పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన హెల్త్ క్యాంప్లో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి తెలిపారు. విద్య, వైద్యం సమాజంలో చాలా ముఖ్యమైందన్న ఆయన గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్, 600 పడకల ఆసుపత్రి, డయాలసిస్ సెంటర్ ఉండాలన్నది తమ ప్రభుత్వ ఆలోచన అని వెల్లడించారు. ఎంతటి వైద్యమైనా జిల్లా కేంద్రాల్లోనే చికిత్స అందించే విధంగా కృషి చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రధానంగా నేను స్టడీ చేసింది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం ఏ రకంగా కాపాడుకోవాలనే అవగాహన తక్కువ ఉంటుంది. 40 ఏళ్ళు దాటినాయి, 45 దాటినాయి. కొన్ని వ్యసనాలు, నిర్లక్ష్యత ఇవన్నిటితో కూడి ఒక స్టేజ్ తర్వాత మనం స్క్రీనింగ్కు పోతాం. ఆ స్టేజ్లో స్క్రీనింగ్కు పోతే అప్పుడు మనకు అర్థమవుతుంది, డాక్టర్ చెప్తే నువ్వు 2వ స్టేజ్లో ఉన్నావు, క్యాన్సర్ అని చెప్పేసి. కొన్ని ట్రీట్మెంట్స్, సర్జరీస్ అన్నీ సెకండరీ లెవెలే కానీ టెరిషరీ లెవెలే కానీ ఉంటాయి. కానీ 90% ట్రీట్మెంట్ అనేది జిల్లా స్థాయిలోనే జరిగిపోవాలి. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ కానీ, ప్రతి జిల్లాకు కనీసము 400 పడకల హాస్పిటల్, MCH, CCB, సుమారు 140 టెస్టులు, ఉచితంగా డ్రగ్స్, డయాలసిస్ సెంటర్లు. ప్రభుత్వ ఆలోచన, యు టేక్ ద మ్యాప్ ఆఫ్ తెలంగాణ. వాట్ డస్ తెలంగాణ నీడ్? మనకు చాలా మటుకు నెఫరాలజీలో డయాలసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నది. రకరకాల కారణాలు, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ద రీజన్స్. కానీ డయాలసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నది. ఇందులో We all know that policing is a demanding profession that requires physical endurance, mental alertness and emotional balance. However, due to the nature of our duties, regular health checkups and preventive care often takes a back seat. With this understanding, the Sangareddy District Police, in collaboration with IMA, Indian Medical Association, and the Indian Dental Association, Sangareddy branch, and MNJ's Cancer Hospital, Hyderabad, has organized this mega comprehensive health checkup. In this camp, comprehensive body screening is being conducted, covering around 13 tests like FBS, LFT, RFT, ECG, 2D echo, lipid profile, etc., including specialized and super specialty services. In addition, screening for breast and cervical cancer is also being carried out as part of this initiative. I am proud to share that a total of 1,376 police personnel and their family members are benefiting from this health camp. In this massive effort, 80 doctors from the Indian Medical Association, 10 doctors from the Indian Dental Association, and 1 cancer screening vehicle with skilled technicians from MNJ Cancer Center. We all know that